బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు, ఎంతో అనుభవం ఉంది. ఇది సవరణ మాత్రమే. గత ప్రభుత్వం ₹6 నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది. మళ్ళీ రూపాయి భారం వేయడమే కాకుండా మళ్ళీ ₹1.5 పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మేము ముందు ప్రవేశపెడుతున్నాము. ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం, ఎంతో కరెంటుని చాలా బాగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది సభకి తప్పుదో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆ రోజు దాదాపు 6 నుంచి 10 దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి. పవర్ వాడితే ఫైన్లు వేసే పరిస్థితి నుంచి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇందాక అంటున్నారు దాదాపు 29,000 కోట్లు అప్పు చేసిందని. ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం. వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు 2022-23 కింద 6,000 కోట్లు అప్పు పంపించారు. అదే కాకుండా 23-24 కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు 11,000 కోట్లు. అంటే కేవలం 17,000 కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాం సార్.